హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఏదైనా ఒక ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మనం అప్లై చేస్తున్నప్పుడు దాంట్లో మనం పాస్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. లైక్ ఫోటో పైన క్యాండిడేట్ యొక్క నేమ్ ఉండాలి అండ్ అదేవిధంగా ఏ డేట్లో అయితే మీరు ఆ ఫోటో తీసుకోవడం జరిగిందో ఆ డేట్ అనేది మెన్షన్ చేయమని అయితే చెప్తారు. సో అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే మీరు ఆ విధంగా మీకు సంబంధించి ఫోటో పైన మీ యొక్క నేము అండ్ అదేవిధంగా మీరు ఏ డేట్లో అయితే ఫోటో దిగారో ఆ డేట్ అనేది ఎలా టైప్ చేయాలి, సో అది మొబైల్ ద్వారా ఇంకా ఈజీగా ఎలా చేయాలి అని అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీరు ఎటువంటి మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకుండా వితిన్ 2 minutesలో మీకు సంబంధించిన ఫాస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో దానిపైన మీ నేము అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ ఫోటో అనేది అయితే టైప్ చేయొచ్చు. అండ్ మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో దానికోసం దాన్ని ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీఎస్పీఎస్సీ ఓటీఆర్ చేస్తున్నట్టయితే ఓటీఆర్లో మనం ఫోటో పైన డేట్ ఉండాలి, టైం అనేది ఉండాల్సి ఉంటుంది. సో అండ్ క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉండాల్సి ఉంటుంది, అది టైప్ చేయాలి. ఒకవేళ మీరు ఏపీఎస్సీకి సంబంధించి జాబ్ అప్లై చేస్తున్న సేమ్ ఉంటుంది అండ్ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ అప్లై చేస్తున్న సేమ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు నీట్కి సంబంధించి నెట్కి సంబంధించి ఎగ్జామ్స్ విషయంలో కూడా ఈ యొక్క ఫోటో పైన క్యాండిడేట్ యొక్క నేము అండ్ అదేవిధంగా మీరు ఏ డేట్లో అయితే ఫోటో తీసుకోవడం జరిగిందో ఆ డేట్ అయితే మెన్షన్ చేయమంటారు. సో ఆ విధంగా మొబైల్ ద్వారా వితిన్ 2 minutesలో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ డీటెయిల్గా అయితే చెప్తాను. సో దానికోసం ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి ఫోటో డేట్ ఆన్ మేకర్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు నేమ్ అండ్ డేట్ ఆన్ ఫోటో మేకర్ అని ఈ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సమ్ టైమ్స్ మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తాయి. సో మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఎక్కడో ఒక చోట అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టయితే వాటిని మనం క్రాస్ మార్క్ పైన క్లిక్ చేసి స్కిప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఫోటో పైన ఏ నేమ్ అయితే రావాలి అనుకుంటున్నారో ఆ నేమ్ అనేది టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను, నా యొక్క ఫోటో అనేది. సో ఇలా మనకు సంబంధించిన ఫోటో అనేది పై భాగంలో ఉంటుంది. తర్వాత మీ నేమ్ అనేది డౌన్లో ఉంటుంది అండ్ మీరు ఏ డేట్లో అయితే ఫోటో దిగడం జరిగిందో ఆ ఫోటోకి సంబంధించిన డేట్ ఉంటుంది. ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. అంటే మీరు జాబ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి డేట్ ఆన్ ఫోటో అనేది మీరు ఏ డేట్లో అయితే ఫోటో దిగడం జరిగిందో ఆ డేట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫాస్ట్ ఫోటో అయితే ఇప్పుడు డేట్ అండ్ అదేవిధంగా మీ నేమ్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫాస్ట్ ఫోటోనే అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా నేమ్ అయితే టైప్ చేసుకుంటున్నాను. సో నా నేమ్ వచ్చేసి ఇక్కడ సో నేమ్ టైప్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు నేమ్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ ఏ నేమ్ అయితే టైప్ చేశారో ఆ నేమ్ అనేది మీకు ఫోటో పైన అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ చూస్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఏంటంటే సో January 28లో అయితే ఫోటో దిగడం జరిగింది. సో నేను January 28, 2024 అని అయితే ఫోటో పైన రావాలి అనుకుంటున్నాను. మీరు ఈ విధంగా సో మీ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ యొక్క సో డేట్ అనేది ఇవ్వాలి, ఫోటో యొక్క డేట్ అనేది. అండ్ ఆ తర్వాత మనం ఏంటంటే ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఫాస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీరు మీ యొక్క డివైస్లో ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ నేను ప్రజెంట్ నాకు సంబంధించిన నేమ్ టైప్ చేశాను. సో ఫోటో ఏ డేట్లో అయితే దిగానో ఆ డేట్ అనేది టైప్ చేసుకున్నాను. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనకి ఇక్కడ జనరేట్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం జనరేట్ ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఈ యొక్క సో నేము అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోటో అనేది మీ యొక్క ఫోటో డౌన్ భాగంలో ప్రిపేర్ చేయబడి మనకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించి ఫైల్ కూడా డౌన్లోడ్ అయింది డిఫాల్ట్గా. సో ఈ విధంగా మనకు సంబంధించి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క సో డేట్ ఆఫ్ ఫోటో అనేది అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా బై డిఫాల్ట్గా కూడా మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో జస్ట్ మీరు బయటకు వెళ్ళేసి వెరిఫై చేసుకోవాలి దానికి సంబంధించి. ఈ విధంగా మీరు ఏ ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నా కూడా ఒకవేళ మీ యొక్క ఫోటో పైన నేమ్ ఉండి అండ్ అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోటో ఉండాలి అనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకు సంబంధించి ఫోటో అండ్ అదేవిధంగా దానిపైన డేట్ కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ కావచ్చు మనకైతే డిస్ప్లే అవుతుంది. మీరు ఏ అప్లికేషన్ కోసమైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఇలాంటి చిన్నపాటి ట్రిక్స్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.